హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చెప్పుకోబోయే రెసిపీ అందరు కూడా డైట్ అనేసరికి పుల్కాని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ పుల్కాని సింపుల్గా ఈజీగా ఇంట్లో మనం చిన్న చిన్న టిప్స్ను పాటిస్తూ ఎంతో మెత్తగా ఉండే పలచటి పుల్కాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి. అలాగే గంటల తర్వాత కూడా సూపర్ సాఫ్ట్గా ఉండడానికి ఎలా పిండిని కలుపుతానో కూడా చెప్పబోతున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కేజీ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. పావు కేజీకి కరెక్ట్గా మీడియం సైజ్ పుల్కాలు అయితే కనుక 10 పుల్కాల వరకు వస్తాయండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే గంటల తర్వాత కూడా ఎంతో మెత్తగా ఉండడానికి నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును వేస్తున్నాను. దీంతోపాటు 1 టీ స్పూన్ వరకు నూనెను కూడా పోసుకొని ఈ పిండిని కొన్ని నీళ్ళని పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా అలాని మరీ గట్టిగా కాకుండా పిండి సెమీ సాఫ్ట్ ఉండేట్టుగా పిండిని కలుపుకోవాలి. అయితే ఈ పిండి కలపడం ఒక స్టెప్ అయితే చపాతీ కాల్చడం ఇంకొక స్టెప్ అండి. ఈ 2 స్టెప్స్ కనుక మీరు నేర్చుకోగలిగారు అంటే పర్ఫెక్ట్ పుల్కాని మీరే ప్రిపేర్ చేసేయగలుగుతారు. పిండిని చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మన చేతికి పిండి అతుక్కోకూడదు. పిండిలా మెత్తగా కలుపుకోవాలి. చపాతీకి ఒక విధంగా, పూరీకి ఒక విధంగా, అలాగే పుల్కాలకి ఒక విధంగా ఉంటుందండి పిండి కలిపే పద్ధతి. మూత వేసేసి ఒక్క అరగంట పాటు ఈ పిండిని పక్కకు పెట్టేసేయండి. చూసారు కదా, అరగంట తర్వాత పిండి చక్కగా నాని ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మరలా ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేయండి. మీరు తీసుకున్న పావు కేజీ పిండికి 10 పుల్కాలు వస్తాయి. ఎంతవరకు అవసరమైతే అంతవరకు పుల్కాలను చేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 డజన్ పుల్కాలను అయితే చేసి చూపిస్తున్నాను మీకు. అలాగే పుల్కాలని చేసేటప్పుడు కూడా మనం గట్టిగా కర్రతోటి ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేసి చేసినట్టు అయితే అప్పడాలాగా గట్టిగా వస్తాయన్నమాట పుల్కాలు. ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఈ పుల్కా అనేది చేసుకోవాలి. అలాగే పుల్కాలని మరీ పలుచగా చేసినా, అలాగే మరీ దల్చరగా చేసినా కూడా బాగోవన్నమాట. మనం తీసుకున్న బాల్ సైజుని బట్టే మనకి పుల్కా అనేది రెడీ అవుతుంది. మనకి ఏ సైజు పుల్కా కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మనం పిండిని ముందు బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, మీడియం సైజు పుల్కాలు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఇగోండి ఈ మాత్రం మందం ఉండేట్టుగా మనం పుల్కాలని రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పుల్కాలన్నీ కూడా రెడీ చేసుకోవాలి. అలాగే మనం డైలీ తినాలి అనుకున్నప్పుడు డైలీ పిండిని కలిపే పని ఉండదండి. జస్ట్ 2 డేస్కి ఒకసారి పిండి కలుపుకున్నామంటే సరిపోతుంది. ఇవ్వండి, ఇదే విధంగా మిగతా పుల్కాలన్నీ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బాగా వేడిగా అయ్యాక అప్పుడు పుల్కాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఇలా రౌండ్గా తిప్పుతూ రెండో వైపు కూడా కాల్చుకోవాలి. అయితే ఇక్కడ పుల్కాలు కాల్చేటప్పుడు ఒక చిన్న టిప్ని మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఒక వైపు చూసారు కదండి, 25% మాత్రమే ఫ్రై అయింది. రెండో వైపు తిప్పిన తర్వాత 50% కుక్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ ఫస్ట్ 25% కుక్ అయింది ఉంది కదా, దాన్ని స్టవ్ మీద వేసుకున్నట్టయితే చూసారా, ఇప్పుడు 100% కుక్ అవుతుందన్నమాట. పుల్కా పొంగుతూ చక్కగా మంచి కలర్లో చాలా బాగా వస్తాయండి. మనం వేసిన పెరుగు వల్ల గంటల తర్వాత కూడా ఎంతో సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా పుల్కానైతే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఇక కలర్ చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. మనకి బయట చూస్తూ ఉంటాం కదండి, డాబాల్లో వాటిల్లో మంచి కలర్తో పుల్కాలు అనేవి చాలా బాగా వస్తాయి కదా. అయితే స్టవ్ మీద వేయలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా చూపిస్తున్నాను. జస్ట్ ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకుంటాం కదా, అప్పుడు ఇలా ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఇలా జస్ట్ ప్రెస్ చేసాము అంటే చక్కగా పుల్కా అనేది పొంగుతూ ఉంటుంది. నిప్పుల మీద వేసినా వేయకపోయినా కూడా ఈజీగా ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, స్టవ్ మీద కాల్చుకునే పద్ధతి ఒకటైతే మనము పెనం మీదనే పొంగేట్టుగా కాల్చుకునే పద్ధతి ఇంకొకటి. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ విధంగా మీరు ఈ పుల్కాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చల్లారిన తర్వాత కూడా గట్టిగా అప్పడంలాగా అయిపోకుండా చక్కగా మెత్తగా ఏ విధంగా ఉన్నాయో చూడండి. మనం వేసిన పెరుగు వల్ల ఇలా అవుతాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే హై ఫ్లేమ్ మీదనే ఈ పుల్కాలని కాలనివ్వాలి. చూసారా, పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో. ప్రతి పుల్కా కూడా 100% పొంగుతుందండి, చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. డైలీ చపాతీ తినాలి అనుకున్న వాళ్ళు 1-2 సార్లు ప్రాక్టీస్ చేశారు అంటే మీరే ఈజీగా ఇంట్లో పుల్కాల్ని రెడీ చేసి ఇంట్లో వాళ్ళకి హైజీనిక్గా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో పుల్కాలు.
పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయన్నమాట. ఇవాల్టి రెసిపీ చూసారు కదండి. ఇవాల్టికి రెసిపీ ఇదేనండి. మరొక మంచి రెసిపీతో మరలా కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.